వెల్కమ్ టు పుడమి టీవీ న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. మంచిర్యాల జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం. రిపోర్టర్కు అండగా నిలిచిన మైత్రి గ్రూప్ చైర్మన్ జయపాల్ రెడ్డి. చిన్న పోర్ల ఘటన హత్య నిందితులు అరెస్ట్. పవన్ గెలుపు కాలినడకన తిరుమలకు సాయిధరం తేజ్. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో సైబర్ మోసం. ఇక వివరాల్లోకి వెళ్తే, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని వివిధ జిల్లాల కలెక్టర్ల బదిలీలలో భాగంగా ఈరోజు పెద్దపల్లి జిల్లా కలెక్టర్గా నియమితులైన కొయ్య శ్రీహర్ష ఐఏఎస్ ఉదయం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ ఆఫీస్లోని కలెక్టరేట్ ఛాంబర్ బాధ్యతలు స్వీకరించారు. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మార్కెట్ కమిటీ ఆవరణలో నూతనంగా కొలువైన లక్షెట్టిపేట మార్కెట్ కమిటీ పాలక వర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. చైర్మన్గా దాసరి ప్రేమ్చంద్, వైస్ చైర్మన్గా ఆరిఫ్లు నియమించబడ్డారు. వీరితో పాటు పాలక వర్గం మొత్తం ప్రమాణ స్వీకారం చేయగా ఈ కార్యక్రమానికి మంచిర్యాల పరిచయలో ఇప్పటికీ తెచ్చుకో తప్పుడు మరి అట్లా ఉంటాం మరి. గారికి స్వాగతం సుస్వాగతం. మన ప్రియతమ నాయకుడు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ సార్ మాట తిప్పని మడత తప్పని ఆపత్ బాంధవులు గౌరవనీయులు మంత్రి శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ గారికి స్వాగతం సుస్వాగతం. ఆపత్ బాంధవులు మంచిర్యాల ముద్దుబిడ్డ గౌరవనీయులు ప్రేమ్చంద్ అని నేను దర్వారావుపేట గ్రామం దండపల్లి మండలం మంచిర్యాల జిల్లా వాసిని. తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వు నెంబరు 446 వ్యవసాయ మరియు సహకార శాఖ తేదీ 7/6/2024 ద్వారా వ్యవసాయ మార్కెట్ కమిటీ లక్షెట్పేట నందు చైర్మన్ గా నియమించబడిన ప్రకారము నేను తేదీ 15/6/2024 రోజున పదవి స్వీకారము చేయించున్నాను. తర్వాత ఇక్కడ ఛార్జ్ తీసుకొని వస్తారు. అక్కడికి వెళ్ళి ఇక్కడ సన్మానం ఉంటుంది. ప్లీజ్ సన్మానం అంటే గంట పడితే సార్ సమయం లేదు. సార్ సమక్షంలో ఛార్జ్ తీసుకుంటారు కనుక 1 నిమిషం మాట్లాడాల్సిందిగా మనవి. తర్వాత చైర్మన్, తర్వాత సార్ మాట్లాడతారు. ప్లీజ్ కార్యవర్గ సభ్యులందరూ ముందు వరుసలో కూర్చోవలసిందిగా మనవి.
ప్లీజ్ సన్మానాలు ఇంతటితో అవుతున్నాయి. ఒక్క నిమిషం అలా ప్లీజ్. కొద్దిగా సార్ దీపే గారికి వెళ్ళండి సార్. దీపే అందరూ ఇక్కడ ఉండవలసిందిగా మనం అడగండి. అదొకటి ఒక్క నిమిషం మళ్ళీ ఆ దండలు ఇవ్వండి ఒకసారి ప్లీజ్. ఆ దండలు ఇవ్వండి. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులో గల వెంకటపురం మండల తాడపాల అటవీ ప్రాంతంలో నిషేధిత సిపిఐ మావోయిస్ట్ పార్టీకి చెందిన వెంకటపురం వాచేడు ఏరియా కమిటీ మరియు దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీకి చెందిన సిపిఐ మావోయిస్టులు మరియు మిలిషియా సభ్యులు కలిసి కరెగుట్టలపై వారి గెరిల్లా బేస్ ఏర్పాటు చేయడంలో భాగంగా ప్రజలను మరియు పోలీసు అటవీ ప్రాంతంలోకి రాకుండా వారిని చంపాలనే ఉద్దేశంతో కాలిబాటల వెంబడి మందుపాతాల్లో అమరుస్తున్నారు అనే నమ్మదగిన సమాచారం మేరకు పోలీసులు కుంబింగ్ చేస్తుండగా తాడపాల గ్రామానికి వెళ్లి కాలిబాటదారుల మందుపాతాలను అమరుస్తుండగా కొంతమంది నిషేధిత సిపిఐ మావోయిస్ట్ పార్టీకి చెందిన నాయకులు మరియు సభ్యులు మరియు మిలిషియా సభ్యులు పోలీసులను చూసి అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేశారు. పోలీసులు 2 మహిళలు 4 మగ వ్యక్తులను పట్టుకుని వారి వద్ద నుండి ఒక DBBL తుపాకీ 4 కిట్ బ్యాగులు వారి 2 వాకీటాక్లు మరియు పేలుడు సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. చిన్నారులే దేశ సంపద అని కర్నూలుకు చెందిన ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజీ వైద్యులు శంకర్ శర్మ అన్నారు. నగరంలోని లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మండపంలో తైక్వాండాలో వేసవి శిక్షణ తరగతులు ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొని క్రీడాకారులను అభినందించారు. విద్యార్థులు క్రీడల్లో పాల్గొంటే ఆరోగ్యంతో పాటు చదువులో సైతం రాణిస్తారని శంకర్ శర్మ తెలిపారు. ప్రతి ఒక్కరూ పర్యావరణ బాధ్యతంగా చెట్లను పెంచాలని ఆయన కోరారు. ఫస్ట్ చెప్పాడు ఆయన మాట్లాడదండి. ఈ ఫాదర్స్ డే రోజు నాకెంతో సంతోషాన్ని ఇచ్చింది. ఒక రకంగా చెప్పాలంటే ఈ చిన్నపిల్లలే రేపటి దేశ భవిష్యత్తు కాబట్టి మన దేశంలో ఉండే సంపద అనేది ఏ రకంగా అయితే తీరాలు, సముద్రాలు, నదులు, చెట్లు ఏ రకంగా అయితే ఉంటాయో ఒక ప్రకృతిలో సహజ సిద్ధమైన వనరులు ఆ రకంగానే మన కంట్రీలో ఉండే చిన్నపిల్లలను మనం చాలా ప్రొటెక్ట్ చేస్తూ చాలా బాగా చూసుకుంటూ వాళ్ళని ఒక క్రమశిక్షణలో తీర్చిదిద్దాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది. ఎందుకంటే వరల్డ్లో ఉండే మనుషులు ఈ ప్లానెట్నే నాశనం చేసే విధంగా వాళ్ళ ప్రవర్తన ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక వ్యక్తిగత బాధ్యత, ఒక సామాజిక సంసార బాధ్యత, సామాజిక బాధ్యత మరియు పర్యావరణ బాధ్యత అని 4 రకాల బాధ్యతలు ఉంటాయి. వ్యక్తిగత బాధ్యత అంటే తనకు తాను డెవలప్ అయ్యి తన క్రమశిక్షణతో ఒకరికి హాని చేయకుండా ఒక ఉపయోగపడే జీవిగా మనిషిగా బ్రతకడం ఒకటైతే, సంసారిక బాధ్యత అంటే పిల్లలను తల్లిని తన భార్యను తల్లిదండ్రులను చూసుకోవడం సంసార బాధ్యత. సామాజిక బాధ్యత అంటే ఇప్పుడు ఉండే నాయకులు అనుకోండి, లేదు NGOలు అనుకోండి, సామాజిక స్పృహ కలిగిన వాళ్ళైతేనేమి సమాజం పట్ల ఒక రకమైన ఇంట్రెస్ట్తో హెల్ప్ చేయాలని కోరుకునే బాధ్యత అనేది అందరి మీద కూడా ఉంది, ముఖ్యంగా చదువుకున్న వాళ్ళ మీద. ఎందుకంటే కులాలు, మతాలు, ప్రాంతాలు అని మనుషులు విడగొట్టుకోకుండా వాళ్ళు ముందుకు వెళ్ళాలని సామాజిక బాధ్యత తెలుపుతుంది. ఇంకా పర్యావరణ బాధ్యత అంటే ముఖ్యంగా చెట్లు నరికేయకుంటే చాలు. ఎందుకంటే ఒక చెట్టు అనేది కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటూ మనిషికి ఆక్సిజన్ ఇస్తుంది.
వృక్షో రక్షిత రక్షిత. సో ఏమైనా కానీ వృక్షో రక్షతి రక్షిత అన్నావంటే ఒక చెట్టును నువ్వు కాపాడినావంటే అది నిన్ను కాపాడుతుంది. సో ఈ రకంగా ఈ నేచర్ను కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా చదువుకున్న వాళ్ళ మీద. ఎందుకంటే అందరికీ తెలియకపోవచ్చు ఇన్ని ప్రాబ్లమ్స్ ఈ ప్లానెట్కి ఉన్నాయి, ఈ గ్రహానికి ఉన్నాయి, ఇక్కడ ఉండే ప్రజలు ఈ రకంగా ఉన్నారు అని. కానీ కొంతమంది తెలిసిన వాళ్ళైనా నడుము బిగించి బాధ్యతతో ఈ కార్యక్రమాలు చేపట్టాలని నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా చిన్నారులను మార్షల్ ఆర్ట్స్లో ట్రైనింగ్ చేయడం వల్ల వాళ్ళ బాడీ చాలా స్ట్రాంగ్గా అవుతుంది. లైఫ్ స్టైల్ డిజార్డర్స్ ఎక్కువైపోయినాయి. ఫ్యాటీ లివర్ డిసీజు, ఒబేసిటీ, క్యాన్సర్స్ ఇట్లాంటివన్నీ కూడా చాలా ఎక్కువైపోయినాయి. హైపర్ టెన్షన్, డయాబెటీస్ ఇట్లాంటివి. సో వీటన్నిటి నుంచి ముందే మనం బయటపడాలంటే మనం శరీరానికి చెమట పట్టించే విధంగా ఏ కార్యక్రమమైనా అంటే ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్, డైట్ ఇంపార్టెంట్, న్యూట్రిషన్ డైట్, ఫ్రూట్స్. అందుకే మేము ప్రతిసారి ఈ కార్యక్రమంలో ఫ్రూట్స్ పంచడం జరుగుతుంది. ఎందుకంటే ఆ పిల్లలకు కూడా ఒక ఐడియా వస్తుంది మైండ్లో ఫ్రూట్ తినాలని. ఎందుకంటే ఫ్రూట్లో విటమిన్ సి, విటమిన్ ఏ, అందులో కాల్షియము, మెగ్నీషియము ఇట్లా ఉపయోగపడే ధాతువులు చాలా ఉంటాయి, ఎలిమెంట్స్. కాబట్టి అవన్నీ కూడా వాళ్ళ హెల్త్కు ఇంప్రూవ్ కావడానికి ఉపయోగపడతాయి. ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని భవిష్యత్తులో మన కర్నూలులో జరగాలని నేను కోరుకుంటున్నాను. హన్మకొండ జిల్లా పర్కాల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పర్కాల టౌన్, పర్కాల మండల పరిధిలోని కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను 33 మంది లబ్ధిదారులకు 33,03,868 రూపాయలను ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ పేదింటి ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మి పథకం ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. 1,16,000 చొప్పున 16 రూపాయల చొప్పున 116 అంతే కదా, 1,116 చొప్పున అంటే పెళ్లి ఖర్చుల నిమిత్తము చాలా మట్టుకు మనం చూస్తున్నాం. పెళ్లి చేయలేని పరిస్థితిలో ఉన్న కుటుంబాలు కూడా చాలా మట్టుకు ఉన్నాయి. అందులోంచి పూర్తి స్థాయిలో ఖర్చులు భరించే పరిస్థితి ప్రభుత్వాలకు కూడా లేని సందర్భంలో కొంతైనా సహకరించాలనే ఒక ఆలోచనతోటి మరి ఈ కళ్యాణ లక్ష్మి కార్యక్రమాలకు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సహకారం అందియాలి అనే ఉద్దేశంతో కూడా కంటిన్యూ చేయడం జరుగుతుంది. ఆ భాగంలోనే ఈరోజు 33 జంటలకు అంటే జంటల కుటుంబ తెలంగాణ ప్రభుత్వం 20 మంది ఐఏఎస్ కలెక్టర్లను బదిలీ చేయగా అందులో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝూ ఈరోజు జిల్లా కేంద్రంలోని కలెక్టర్ ఆఫీస్లోని కలెక్టర్ ఛాంబర్లో బాధ్యతలు స్వీకరించగా జిల్లా స్థాయి అధికారులు అందరూ ఈరోజు వారిని కలిసి మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు ఇవ్వడం జరిగింది.
వరంగల్ హాస్పిటల్ వారిచే ఉచిత ఆరోగ్య శిబిరం వరంగల్ ప్రజల కోసం ఆదివారం రోజు ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ఉచిత ఆరోగ్య శిబిరం నిర్వహించి క్యాంపులలో ప్రజలకు 1000 రూపాయల విలువగల రక్తదాన పరీక్షలు భయం బాగా చేయమంటున్నాను. ఈరోజు వరంగల్ హాస్పిటల్ మరియు టెన్నెట్ డయాగ్నోస్టిక్స్ ఆధ్వర్యంలో వరంగల్ హాస్పిటల్లో ఉచిత వైద్య శిబిరం నిర్వహించినారు. దీంట్లో 1000 మంది ప్రజలకి ఉచితంగా రక్త పరీక్షలు 1000 రూపాయలు తినటువంటి FBS, RBS, కొలెస్ట్రాల్, TSH, HB టెస్టులు చేసి వారి యొక్క ఏమన్నా షుగర్, బీపీ, థైరాయిడ్ ఉన్నటువంటి రోగ నిరోధన కోసం ఉచిత రోగ నిరోధన పరీక్షలు ల్యాబ్ టెస్టులు చేశారు. దీంట్లో వరంగల్ హాస్పిటల్ సిబ్బంది మరియు ప్రజలు, అదేవిధంగా డైరెక్టర్ నరసింహారెడ్డి సార్ మరియు రాధారెడ్డి సార్ పాల్గొని ఈ క్యాంపు చాలా విజయవంతంగా నడిచింది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు క్యాంపు నిర్వహించారు. ఈ క్యాంపు విజయవంతం చేసినందుకు ప్రజలకు ధన్యవాదాలు. నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు బైరెడ్డి శబరి ఈరోజు ఉమ్మడి జిల్లా అధికారులను మర్యాదపూర్వకంగా కలిసి పూల బొకే అందించారు. కర్నూలు జిల్లా ఎస్పీతో పాటు ఎస్పీ, నంద్యాల జిల్లా ఉన్నతాధికారులను నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు బైరెడ్డి శబరి వేదపూర్వకంగా కలిశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్సీ తాటిపత్రి జీవన్ రెడ్డి వారి స్వగృహం ఇంద్రభవన్లో ఈరోజు మీడియా సమావేశం నిర్వహించారు. వారు మీడియాను ఉద్దేశించి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విడిపోయిన తర్వాత తెలంగాణలో అధిక శాతం కరెంటు వాడకం ఉండడం చేత అప్పటి ప్రభుత్వం అధిక ధర వెచ్చించి కరెంటు కొనడాన్ని తప్పుపట్టారు. సహజ వనరులైన సోలార్ సిస్టమ్ ద్వారా కరెంటు ఉత్పత్తి చేయాల్సింది పోయి అధిక డబ్బు వెచ్చించి థర్మల్ కరెంటును కొనుగోలు చేయడాన్ని తప్పుపట్టారు. వీళ్ళు బిహెచ్ఎల్ ఏదైతున్నదో సరే, ఇది పబ్లిక్ అండర్టేకింగ్గా ప్రైవేట్ సెక్టర్ అనేది కాదు. వాడు ఎవడికి ఒప్పందం కుదుర్చుకున్న ఒప్పందం ఏదైతుందో గుజరాత్ థర్మల్ వాళ్ళు ఏదైతుందో భవిష్యత్తులో థర్మల్ జనరేషన్ లాభం లేదని రద్దు చేసుకుంది అగ్రిమెంట్. బిహెచ్ఎల్ ఏదైతుందో గుజరాత్ ప్రభుత్వంతో ఏదైతుందో అక్కడ ఒక ఒప్పందం కుదుర్చుకుంది. థర్మల్ జనరేషన్ సంబంధించి టర్బన్స్ సమకూర్చడానికి ఒప్పందం కుదుర్చుకుంది. ఆ టర్బన్స్ ఏదైతుందో మేము వీఆర్ గోయింగ్ బ్యాక్. థర్మల్ జనరేషన్ భవిష్యత్తులో ఏదైతుందో ఇది మనకు లాభసాటిగా లేదు, ఉపయోగకరంగా లేదు అని గుజరాత్ రాష్ట్రం ఏదైతున్నదో థర్మల్ యూనిట్ ఏదైతుందో వాళ్ళు దే హ్యావ్ స్టాప్డ్. వాళ్ళు విరమించుకున్నారు. వాళ్ళు విరమించుకుంటే ఏదైతుందో వీడు తయారు చేసిన టర్బన్స్ ఉంటాయి కదా, ఇప్పుడు తయారు చేసిన టర్బన్స్ ఉంటాయి కదండి, ఆ టర్బన్స్ వానికి వినియోగంలో లేకుండా అయిపోయినాయి. వీనికి వాడు ఏం చేయాలి? వాటిని ఈయన దాని రెస్క్యూలో పోయి ఏవైతే వినియోగానికి అవసరం పడని టర్బన్స్ ఉంటాయి కదా, మన లయబిలిటీ ఆ లయబిలిటీని ఏదైతుందో నేను కొంటా చెప్పి పోయి కొన్నాడా? మరి గుజరాత్ వాడు ఎందుకు దాన్ని వద్దాలని నువ్వు ఆలోచన చేయాలని చేద్దా? గుజరాత్ వాడు తక్కువ తెలియగలడు కాదు కదనే. గుజరాత్ వాడు ఏదైతుందో తక్కువ తెలియగలడు కాదు కదా. గుజరాత్ వాడు ఎందుకు ఈ థర్మల్ జనరేషన్కి వెళ్ళి ఎనికి తగ్గిండు? వై హస్ గోన్ బ్యాక్? వాడు ఎందుకు అగ్రిమెంట్కి ఉపసంహరించుకున్నాడు? ఈ టర్బన్స్ ఎందుకు
నీకు ఇక్కడ వినియోగంలో లేకుండా వృధాగా పడి ఉన్నాయి, అవి చేయాలి కదా. ఇప్పుడు దానిలో వచ్చి నేను కొంటాను చెప్పి కొని మళ్ళీ నెత్తిని రుద్దిండా ఇప్పుడు భద్రాద్రి. ఇలా మొత్తం ఈ 10 సంవత్సరాలలో అదనపు జనరేషన్ వచ్చింది కేవలం భద్రాద్రి మాత్రమే అని చెప్పంటూ నేను 20,000 మెగావాట్ సమకూర్చింది ఏది ప్రైవేట్ సెక్టర్ అండ్ సోలార్. మన స్టేట్ చెనుకు ఏదైతున్నదో అదనంగా సమకూర్చుకుంది కేవలం భద్రాద్రి మాత్రమే అని చెప్పంటున్నా. అది 700-800 అంతే. అంటే నువ్వు రాష్ట్రాన్ని ఏం ఇప్పటికైనా ప్రజలు విజ్ఞులు చెప్పంటున్నా. అదృష్టం ఇప్పటికైనా నువ్వు ఈ ఆలోచన విధానం ప్రజలు గ్రహించిండ్రు. ఈ భవిష్యత్ తరాలు ఏదైతుందో ఈ 10 ఏళ్లలో పడ్డ భారం చాలా నాయన ఇక నువ్వు అని చెప్పని పక్కకు పెట్టి సంతోషం అంటున్నా. దాన్ని సమర్థించే ప్రయత్నం చేస్తున్నాడు. అంటే నరసింహారెడ్డి కమిషన్ ఏ విధమైనటువంటి యొక్క రికమెండేషన్స్ ఇవ్వబోతుంది అనేది ఊహించి ఈ నరసింహారెడ్డి కమిషన్ తప్పి అది ఉల్టా చోర్ కొత్వాల్ అంటారు కదా, ఒకటి ఉన్నది సామెత, ఉల్టా చోర్ కొత్వాల్. ఇలా చోరు ఉల్టా కొత్వాల్ కూడా అట్రే. ఇది ఉంటే ఏదైతుందో నేరస్తుడు విచారణ అధికారిని ఏదైతుందో బెదిరిస్తుండు. నేరం ఆరోపింపబడ్డటువంటి వాడు ఏదైతుందో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి అధికారిని ఆయనపై మోటివ్స్ అట్రిబ్యూట్ చేస్తున్నాడు. ఎదురునే కథ చెప్పంటు నేను. నువ్వు న్యాయ వ్యవస్థను కించపరుస్తున్నావు. ఇవాళ కేసీఆర్ గారి యొక్క ఆలోచన విధానం చెప్పంటూ నేను నువ్వు ఒకసారి ప్రజలు తిరస్కరించగా నేను న్యాయ వ్యవస్థ మీద గౌరవం పోతున్నదే. ఇలా 3 ఇలా ఏదైతుందో లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ. మీడియా కమ్స్ 4th estate. మీడియా కమ్స్ 4th estate. అటువంటి జ్యుడిషియరీని ఏదైతుందో కించపరిచే విధంగా కేసీఆర్ గారు మాట్లాడటం ఏదైతుందో తీవ్రంగా ఖండిస్తున్నాం అని చెప్పి తీవ్రంగా ఖండిస్తామని చెప్పి మొత్తం ఇది న్యాయ వ్యవస్థనే ధిక్కరించినట్టే. మొత్తం న్యాయ పెరిగిన నగరపాలక విస్తరణ జనాభా అనుగుణంగా పారిశుద్ధ కార్మికుల సంఖ్యను పెంచుకోవాలి సిపిఎం డిమాండ్. నగరంలో ఎక్కడ చూసినా ఏ వీధిలో చూసినా చెత్త కుప్పలు దర్శనమిస్తున్నాయని సిపిఎం నగర కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్ఎండి హరీష్, డి అబ్దుల్ దేశాయ్, సిపిఎం నగర నాయకులు దుగ్లల పర్వతయ్య, ముసమియాలో నగరపాలక సంస్థ కమిషనర్లు తెలియజేశారు. వారు లడఖ్పురాలోని మైదానంలో ఉన్న చెత్త కుప్పను అలాగే లాల్ మజీద్ దగ్గర ఉన్న చెత్త కుప్పలను సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నగరమంతా కూడా చెత్తమయమైందని, ఎప్పటికప్పుడు శుభ్రం చేయకపోవడంతో ప్రజలకు రోగాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కర్నూలు నగర జనాభా పెరిగిన దానికి అనుగుణంగా పారిశుద్ధ కార్మికుల సంఖ్యను పెంచుకోవాలని వైసీపీ ప్రభుత్వం నుండి మేము డిమాండ్ చేస్తున్నామని, ఇప్పటి వరకు ఏమాత్రం ప్రభుత్వం చిత్తశుద్ధి కలగలేదని, ఇప్పటికైనా నూతన ప్రభుత్వం పెరిగిన జనాభా కార్పొరేషన్ విస్తరణకి అనుగుణంగా పారిశుద్ధ కార్మికులు సమకూర్చుకోవాలని వారు డిమాండ్ చేశారు. కోటిలోని డిఎంఈ కార్యాలయం ముట్టడికి ప్రయత్నించిన ఆశా వర్కర్లు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఆశా వర్కర్లకు 18,000 పెంచుతామని హామీ ఇచ్చిన మేరకు 18,000 వేతనాలు పెంచాలి. ఆశా వర్కర్ల నూతన నియమాలు చేపట్టాలి. 1వ తారీఖు రోజే ఆశా జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు.
మనం ఇక్కడ రావాలని లోను పోవాలనేది అనుకోలేదు. మనం అక్కడే ఉండాలని. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.